ఈ కార్తీక మాసంలో పూజలు ఎట్లా చేయాలి, అసలు పిండి దీపాలు కూడా పెడతారట కదా, ఎందుకు పెడతారు ఒకసారి ప్రత్యేకత మొత్తం చెప్పవా? అమ్మ ఈ పిండి దీపం అన్న దాని గురించి మన చరిత్ర, మనది ప్రకృతిని ఆరాధ్యం చేస్తారు కాబట్టి ఈ పిండితోటి చేసి నైవేద్యం ఇవన్నీ ఈ కార్తీక మాసంలో ఈ స్త్రీలకు ప్రత్యేకమైన ఇది, ఈ స్త్రీలది కార్తీక మాసం వనభోజనాలు ఈ స్త్రీల కార్యక్రమం. ఇది స్త్రీలకు చాలా పవిత్రమైన దినం. ఇది కార్తీక మాసంలో ఎలాంటిది ముట్టుకోరు వాళ్ళు, అంటే నిష్టగా కార్తీక మాసంలో ఈ కార్యక్రమం జరుగుతుంటుందమ్మా. ఇది చాలా మహిమాన్విత స్థలం. ఇది కూడా చాలా గుళ్ళున్నాయి, నేను మొత్తం కళ్ళ తిరుగుతున్నా, మా వాళ్ళందరికీ చూపిస్తున్నా. మరి ఉపాసం ఉన్నవా, ఏమన్నా బుక్కడంతా చల్లబడి వచ్చినవా? ఏం తినలే తల్లి, ఏం తినలే. మంచి నీళ్ళు ఇదే కొబ్బరి నీళ్ళు కొంచెం కొట్టి తాగిన, అంతే, ఏం ముట్టుకోలే. ఇంటికి పోయినాక ఏమన్నా చల్లబడతావా మరి? టిఫిన్ తింటా బిడ్డ, అదేం ఉంది. మనం కాదు, కార్తీక మాసం అంటే ఉపాసాలు చేస్తారా? మరి మీ ఇంటామే వంట చేస్తుందా నీకు? అమ్మ చేస్తుంది, రొట్టె చేస్తుంది, చేస్తుంది. అయితే ఈ గుడి కట్టి ఇంచుమించుగా 100 సంవత్సరాలమ్మా. ఇది చిన్న గుడి. ఇది ఇక్కడ చిన్న ఆంజనేయ గుడి ఉండే, దీన్ని డెవలప్ అయింది, డెవలప్ చేశారమ్మా.